వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికతో తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ పోస్టర్తోనే ఈ సినిమా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడి విషయంలో సోషల్ మీడియాలో భిన్నమైన ప్రచారం మొదలైంది. అధికారికంగా ప్రకటించిన వివరాలకు భిన్నంగా వార్తలు వైరల్ కావడంతో అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. దీంతో అసలు నిజం ఏమిటన్న అంశంపై చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోయినా అందుబాటులో ఉన్న సమాచారం మాత్రం వేరే విషయాన్ని చెప్తోంది. గాడ్ ఆఫ్ వార్ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ పేరును నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. అయితే ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తమన్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టులను మాత్రమే పంచుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాను సంగీత దర్శకుడినని ఎక్కడా ప్రకటించలేదని కూడా స్పష్టమవుతోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాగానాలకే పరిమితమైందని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న ఓజీ 2వ భాగంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా కథానాయిక ఎంపికపై కొత్త చర్చ మొదలైంది. పవన్ సరసన పూజా హెగ్డే నటించనున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడంతో అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ఈ జోడీపై ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందన్న ఆసక్తి నెలకొంది. భవదీయుడు భగత్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే నటిస్తారని వచ్చిన వార్తలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో పూజా హెగ్డే నటించిన తెలుగు చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆమె ఎంపికపై అభిమానులు ఆలోచనలో పడుతున్నారు. ఓజీ 2వ భాగంలో ఆమె నటిస్తారనే వార్తలు అధికారికంగా ధృవీకరించబడలేదు. చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని కేవలం ఊహాగానంగా మాత్రమే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు పెద్ద సినిమాలకు దూరంగా ఉన్న డిసెంబర్ నెల ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత కీలకమైన విడుదలల సీజన్లా మారింది. భారీ చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో ప్రముఖ హీరోలు కూడా ఇదే సమయాన్ని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది కూడా 2 అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్, నందమూరి బాలకృష్ణ చిత్రాలు వరుస రోజుల్లో విడుదల కానున్నాయనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో డిసెంబర్ బాక్సాఫీస్ పై అందరి దృష్టి పడింది. ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న ఫౌజీ చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొదట దసరా విడుదలగా భావించిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ చిత్రాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంతో గుర్తింపు పొందిన యువ నటుడు అఖిల్ రాజ్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచారు. ఓ ఫుడ్ డెలివరీ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిన్న పొరపాటు పెద్ద వివాదంగా మారిన ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై సినీ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతోంది. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన ఆహారం స్థానంలో వేరే ఆర్డర్ అందడంతో అఖిల్ రాజ్ ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. తన తప్పును గుర్తించిన డెలివరీ ఉద్యోగి క్షమాపణలు చెప్పినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని వీడియోలో కనిపిస్తోంది. అఖిల్ రాజ్ అతనిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాధితుడు తనపై దాడి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై అఖిల్ రాజ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. దళపతి విజయ్ రాజకీయాల్లో వెళ్లే ముందు నటించిన చివరి చిత్రం జననాయగన్. అభిమానులకు ఇది ప్రత్యేకమైన సినిమాగా నిలవాల్సి ఉండగా విడుదల మాత్రం అనేక అడ్డంకుల్లో చిక్కుకుంది.
వరుస వివాదాలు, న్యాయపరమైన పరిణామాలతో ఈ చిత్ర విడుదల పదే పదే వాయిదా పడుతోంది. ఇప్పటికీ స్పష్టమైన విడుదల తేదీ ప్రకటించకపోవడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయ్ సినీ జీవితానికి వీడ్కోలు చిత్రంగా భావిస్తున్న ఈ సినిమా భవిష్యత్తుపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. జననాయగన్ చిత్రానికి సంబంధించిన వివాదం మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చేరినా విడుదలపై స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ పూర్తిగా పాలనపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సినిమా ఆలస్యమైతే పంపిణీదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో నిర్మాత కె వెంకటనారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు విజయ్ స్వయంగా జోక్యం చేసుకుని తన చివరి చిత్రాన్ని విడుదల చేస్తారా లేదా అన్నదే అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. మా ఇంటి బంగారం సినిమాతో విజయవంతమైన రీ-ఎంట్రీ అందుకున్న సమాంత ఇప్పుడు తన కెరీర్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నటిగా వరుస సినిమాలు అంగీకరించడంపై తొందరపడకుండా కొత్త కథలు మరియు కొత్త ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు యువ దర్శకులతో చర్చలు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ ద్వారా కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో సమాంత ముందుకు సాగుతున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గతంలో నిర్మించిన శుభం చిత్రానికి వచ్చిన స్పందనతో సమంతలో నిర్మాతగా మరింత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్లో ఉన్న ఆమె ఈ విరామాన్ని కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త చిత్రాల్లో స్వయంగా నటించే ఆలోచన లేకుండా పూర్తిగా తెర వెనుక నుంచే బాధ్యతలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. యువ నటీనటులు, కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తూ విభిన్నమైన కథలను తెరకెక్కించే ప్రణాళిక సిద్ధమవుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే నెలల్లో వరుసగా ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం స్వయంభూ విడుదలపై కొత్త చర్చ మొదలైంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీ విషయంలో నెలకొన్న సందిగ్ధతలకు ముగింపు పలికేలా అధికారిక ప్రకటనకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. స్వయంభూ చిత్రాన్ని సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా నిఖిల్ కెరియర్లో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూత్ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ రాబోతుండటంతో మరోసారి ఆసక్తిని పెంచుతోంది. తొలి చిత్రం విడుదలైన 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అదే వీడియోలో సీక్వెల్ విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. తొలి భాగం థియేటర్స్లోనే కాకుండా ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. తొలి భాగం రీ-రిలీజ్ లో కూడా మంచి వసూళ్లు సాధించడంతో సీక్వెల్ పై విశ్వాసం పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అధికారిక స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. జై భీమ్ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న కొత్త చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్లే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో విస్తృత స్పందన కనిపిస్తోంది.
ఈ కాంబినేషన్ మరోసారి సంచలనం సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సూర్య 48వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. జై భీమ్ సాధించిన విజయంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం కూడా కొత్త కాన్సెప్ట్ తో రూపొందనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. పూజా కార్యక్రమంలో సూర్యతో పాటు కయాద్ లోహర్, నిర్మాత విజయ్ కిరగందూర్, చలువే గౌడ, దర్శకుడు టీజే జ్ఞానవేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా ఎస్ఆర్ కతీర్ ఛాయాగ్రాహకుడిగా, ఫిలోమెన్ రాజ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని తన సినీ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హీరోగా కొనసాగుతూనే దర్శకుడిగా కూడా తొలి ప్రయత్నం ప్రారంభించారు. రాపో 23 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్ స్వయంగా కథను కూడా అందించడం విశేషం. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమంతో సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా దర్శకుడిగా రామ్ ఎలా ఆకట్టుకుంటారనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో మొదలైంది. పూజా కార్యక్రమం అనంతరం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్లు చిత్ర బృందం తెలిపింది. నిర్మాత కృష్ణ పోతినేని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ పోతినేని, కృష్ణ పోతినేని, ఛాయాగ్రాహకుడు తిరు, చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. గతంలో రామ్తో కలిసి నటించిన నివేదా పేతురాజ్ కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రామ్ తన ప్రతిభను నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మహామాక్స్.